దర్శనం చేసుకునే విధంగా అదేవిధంగా కళ్యాణం తిలకించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా జిల్లా మంత్రి వాకటి శ్రీహరి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ పరిస్థితి. భద్రాచలంలో శ్రీరామనవమి సందడి నెలకొంది. రాములూరి కళ్యాణానికి తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు చేరుకున్నారు. భద్రాద్రి సీతారాములు కళ్యాణ మహోత్సవంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. భద్రగిరికి భారీగా కూడా భక్తులు పోటెత్తారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మనం ప్రస్తుతానికి భద్రాద్రి ఆలయంలో ఉన్నాం. ఆలయం కూడా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా భక్తుల తాకిడితోటైతే కిటకిటలాడుతుంది. దాదాపుగా సీతారాముల కళ్యాణ మహోత్సవం రోజు భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. అందులో కళ్యాణ మహోత్సవం చూడడానికి భారీగా కూడా భక్తులు చేరుకున్నారు. దాదాపుగా ఆలయానికి సంబంధించిన అధికారులు 1,00,000 మంది భక్తులు వస్తారని ఒక అంచనా వేశారు. ఆ భక్తులకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడవచ్చు క్యూ లైన్లు. దాదాపుగా ఆ భక్తులు దర్శనం చేసుకోవడానికి సీతారాముల స్వామిని దర్శించుకోవడానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు కళ్యాణ మహోత్సవం ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున కూడా వివిఐపీల తాకిడి అదేవిధంగా సామాన్య భక్తులు కూడా భారీ ఎత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క మిథిలా స్టేడియంలో కళ్యాణ మహోత్సవం ఉన్న నేపథ్యంలో మిథిలా స్టేడియం ఇప్పటికే పూర్తిగా అన్ని సెక్టార్లు కూడా నిండిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికైతే దర్శనానికి కూడా ఆలయానికి సంబంధించినటువంటి దర్శనానికి కూడా భారీ ఎత్తున కూడా భక్తులు వేల సంఖ్యలో కూడా క్యూ లైన్లో ఉన్నారు. దాదాపుగా మనం చూసుకున్నట్టయితే దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా ఈ క్యూ లైన్లు అయితే ఉన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే సీతారాముల కళ్యాణ మహోత్సవం మరోవైపు కళ్యాణం తిలకించడం మరోవైపు అయితే శ్రీరాముని దర్శించుకోవడం కోసం కూడా భారీగా కూడా భక్తులు బారులు తీరున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఆలయాన్ని మనం గర్భగుడి ప్రాంతంలో ఉన్నాం. ఆలయాన్ని గజస్తంభం దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈరోజు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భారీగా కూడా ప్రత్యేక పూలతోటైతే గజస్తంభాన్ని కూడా అలంకరణ చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయి కూడా విజువల్లో కూడా చూపించేటువంటి ప్రయత్నం కూడా ఐన్యూస్ కెమెరామెన్ చేస్తుంటే పూర్తిగా మనం చూడవచ్చు. అంటే ఈరోజు నవమి ఉంది కాబట్టి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ప్రత్యేక పూలను తెప్పించి ఆ మిథిలా స్టేడియంలో కళ్యాణ మండపంతో పాటు అదేవిధంగా గర్భగుడి ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ గజస్తంభానికి కూడా భారీగా ప్రత్యేక పూలతోటే ఏర్పాట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అందరూ కూడా భక్తులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే మనం చూసుకుంటే భక్తులు దర్శనం చేసుకుంటానికి భారీగా కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు మొత్తం కూడా చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కళ్యాణం అనంతరం భక్తులకి నేరుగా తలంబరాలు ముత్యాల తలంబరాలు అందే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా 12 గంటల 5 నిమిషాల లోపు అంటే 12 గంటల నుంచి 12 గంటల 5 నిమిషాల లోపు అభిజిత్ లగ్నం ఉంటుంది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఆలయ అర్చకులు చెప్పినట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా శ్రీరాముడు పుట్టినరోజే భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఉంటుంది. అది కూడా అభిజిత్ లగ్నంలో ఉంటుంది. అంటే గడ్డపార ముహూర్తం అని చెప్పేసి కూడా ఇక్కడ అర్చకులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే 12 గంటలకి మిట్ట మధ్యాహ్నం కాబట్టి 12 గంటలకు మాత్రమే ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పటికే పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే మిథిలా స్టేడియంలో కూడా దాదాపుగా భక్తులు కూడా భారీ ఎత్తున కూడా సెక్టార్లు మొత్తం కూడా నిండిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కళ్యాణ మహోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే భద్రాచలంలో జరుగుతున్నట్టు కళ్యాణ మహోత్సవం దశాబ్దాల కాంచి కూడా ఆలయ డెవలప్మెంట్ నోచుకోలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కూడా ప్రభుత్వం కేటాయించింది. ఈరోజు కళ్యాణ మహోత్సవంలో మొత్తం కూడా భారీగా ఏదైతే ఉందో అభివృద్ధికి సంబంధించిన పనులకు సంబంధించిన కూడా శ్రీకారం చుట్టున్న నేపథ్యంలో మంత్రులతో పాటు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా భారీ ఎత్తున కూడా ఇక్కడ చేరుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కూడా ఆలయ డెవలప్మెంట్ అభివృద్ధి పనులు కూడా ఈరోజే శ్రీకారం చుట్టున్న నేపథ్యంలో భారీ ఏర్పాటు కూడా చేశారు. సీఎం ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలను కూడా స్వామివారికి అందజేయనున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు మొత్తం కూడా ఇక్కడైతే సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.